సునాగర్ మీకు అలాగే ప్యానల్ ఉన్న అవకాశాలకి ఏదైనా వీక్షణ యాజమాన్య పడుతుంది. నమస్తే సార్, ఇక్కడ రావర్ అన్న వ్యక్తి ఆయన మాట్లాడిన మాటలు ఏదైతే ఏలూరులో జరిగినటువంటి క్రైస్తవ దళితుల సభలో మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆయన పూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని ఇమిటేట్ చేసి మాట్లాడారు. ఆయన గతంలో ఏవైతే మాట్లాడారో అదే మాట్లాడారు. దాన్ని తప్పుగా పరిగణించాల్సిన అవసరం వస్తే మరి గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు కూడా తప్పుగానే భావించాను. మరి గతంలో పవన్ కళ్యాణ్ గారు నేను సినిమా ఇండస్ట్రీకి రాకముందు సినిమా ఇండస్ట్రీకి నేను రాను అనుకున్న టైంలో నేను నా ఫ్రెండ్ ఇంకో ఇద్దరం కలిపి నక్సలైట్ లో కలిసిపోవాలి, నేను నక్సలైట్ లో కలాలి, నాకు నక్సలిజం బాగా ఆకర్షించింది ఆ రోజుల్లో, నేను కూడా ఒక నక్సలైట్ అయ్యి ఉండేవాడిని సినిమా ఇండస్ట్రీకి రాకపోతేనే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన కూడా నక్సలిజానికి సపోర్ట్ చేశారని ఈరోజు రాజద్రోహం కేసు పెడదాం ఆయన మీద. మరి ఆయన తీసిన జలసా సినిమాలో ప్రధానమైనటువంటి పాత్ర, ఆయన ఒక నక్సలైట్ అవుతాడు. ఎందుకు? తనకు అనుభవించినటువంటి కష్టాలు, తన తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని ఆ ఊరి పెద్ద ఎవరో దోసుకుంటే దాన్ని అరికట్టాలన్న ఆలోచనలో చిన్నతనంలో తన నలిగిపోయే విధానాన్ని పెద్ద అయిన తర్వాత నక్సలైట్లోకి వెళ్ళి చల్లరా చల్లరా చల్ అని ఒక పాట పాడి నీ యుద్ధం ఎవరితో నువ్వే తెలుసుకో ముందుగానే ఒక మంచి లిరిక్స్ గల పాట పెట్టి మరి ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు రాష్ట్ర ప్రజలకి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ సంకేతం ఇచ్చినట్టు మీరందరూ కూడా నక్సలైట్ అవ్వండి. సినిమా చూసారా? తర్వాత లక్ష్మణరావు గారు ఒక్క మాట, 2 క్వశ్చన్లు మీరు చెప్పారు, 2 క్వశ్చన్లు అడగాలి. సినిమా చూసారా? నెంబర్ 1, సినిమాలో ఆయన క్లైమాక్స్లో ఏం చెప్పారు? దేనిలో కూడా ఉండదు, నక్సలిజానికి ప్రేరేపితం అయ్యారు, అది కరెక్ట్ కాదని చెప్పారు సినిమా వర్షన్. తర్వాత నక్సలిజానికి నేను ప్రేరేపితం అయ్యాను కానీ కాలేదు అన్న దాన్ని మాటని మీరు ఏ రకంగా వక్రీకరిస్తారు? నక్సలైట్ అంటారు అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మీరు? పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీకి రాకముందు నాకు నక్సలిజం ప్రేరేపణ కల్పించింది, నేను కూడా ఒక నక్సలైట్ దీంట్లో చేరి నేను కూడా పోరాటం చేయాలన్న ఆలోచన బలంగా ఉండేదని పవన్ కళ్యాణ్ విన్నారు అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు రావణ్ అనే వ్యక్తి మాట్లాడుతూ ఒక 10,000 మంది, ఒక 5,000 లక్ష్మణరావు గారు అసలు మీరు ఏమైనా మాట్లాడేదానికి అర్థం ఉందా? వినాలి కానీ మీరు మాట్లాడేది తప్పుగా వెళ్తుంది ప్రజల్లోకి. ఒక్క మాట నన్ను మాట్లాడలేదు. మీరు నక్సలైట్ గా నన్ను ప్రేరేపించింది కానీ అది నేను తప్పనుకుని దాన్ని వదిలేసాను అన్నాడు. దానివల్ల ప్రజాక్షేత్రం కరెక్ట్ అనుకున్నారు. వెళ్ళకపోతే అదే వెళ్ళకపోతే అదే పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ మీద కాదు ఈరోజు చర్చ. ఈరోజు చర్చ రావణ గురించి చర్చ. ఒక్క నిమిషం ఆగండి. మీరు మాట్లాడదురు కానీ లక్ష్మణరావు గారు మాట్లాడదురు. లక్ష్మణరావు గారు రావణ్ గారు ప్లే చేయండి, రావణ్ గారు ఆడియో ప్లే చేయండి. లక్ష్మణరావు గారిని అడుగుతాం క్వశ్చన్. రావణ్ గారు ఆడియో ప్లే చేయండి. ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ సెక్యులరిజం షుడ్ బి 2 way, ఇట్ షుడ్ నాట్ బి 1 way అని ఊగిపోతూ డాన్సులు కడతాడు పవన్. ఫ్లాష్ పడకపోతే వీడియో సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. ఎక్కడో బంగ్లాదేశ్ లో పుట్టిన లేఖనా కొడుకులు హిందువులు లేని ఇష్యూ గురించి మాట్లాడి కశ్మీరీ పండిట్స్ మానవహోమం చేశారు, ఓచకొత కోశారు అని చెప్పుకుంటూ మాట్లాడి కశ్మీరీ ఫైల్స్ అని చెప్పుకోబడే ఒక దొంగ నెంబర్ తీసుకొచ్చి బయటికి ఇంతమంది చనిపోయారని చెప్తే మన వీడియోలో కూడా చెప్పాం. 100 మంది కూడా లేదు చనిపోయిన వాళ్ళు ఒక 20 సంవత్సరాలుగా చూస్తే. మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు, మన ఇతిహాసాలు చెప్పిన అని చెప్పరా నా కొడక నువ్వు. సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటది? రాజ్యంలో పోండి అని చెప్పని తరిమించుకొని అడవిలో అడుక్కు తిని రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పాలి చేపించరా? ఈ రోజు అగ్నిప్రవేశం చేపించరా నా కొడక నువ్వు? సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్నిప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా కొడక? పూజారులు వాటాల కోసం ఆ చందాలేసి ఆ డబ్బాల కోసం చందాలు వేసుకునే డబ్బాల కోసం కొట్టుకొని వస్తున్నారు. అరే బ్రోకర్ నా కొడక. సనాతన కొడక ఆతన ధర్మాన్ని వల్గారిటీగా ఇంత వల్గారిటీగా మాట్లాడినోడిని ఏ రకంగా మాట్లాడాలి?
మీరు దీని గురించి మాట్లాడండి హెయిర్కి ఆయన గోడిగుండికి ముడి పెట్టకండి. మీరు దీని గురించి మాట్లాడండి. వినండి వినండి చెప్పండి. మీరు వినాలి ఓపుకుతో చెప్పండి. చెప్పండి. ఇక్కడ ఆయన కూడా ఏమన్నాడు, ఆయన అనలేదు కదా, సోషల్ మీడియాలో బయట ప్రజలుగానే అందరూ కూడా అలాగ అనుకుంటున్నారు, దానికి ఏం సమాధానం చెప్తాం పవన్ కళ్యాణ్ అయితే ఆయన భాషలో ఆయన మాట్లాడు. ఇక్కడ వినండి, మీరు మీకు అనుకూలంగా కొనుక్కున్న క్లిప్పింగ్ మీడియాలకైతే కట్ చేసుకుని పెట్టారు, ఆ పూర్తిగా వీడియో చూస్తే ఆ వీడియోలో ఏముందన్నది రంగనాయకమ్మ గారు రామాయణం గురించి ఒక ఆవిడ కూడా ఒక రామాయణం రాశారు. ఆ రామాయణం క్లోజ్ చేయించచ్చు కదా మీరు, మీ పెద్దలందరూ కూడా ఆ రామాయణం అసలు ఉండకూడదు కాల్ చేయండి అని చెప్పి ఆర్డర్ వచ్చు కదా మీరు. రంగనాయకమ్మ గారు రాసిన రామాయణం ఎందుకు ప్రచురణ అవుతుంది ఈ రోజుల్లో? ఏం మాట్లాడతాం సార్ మనం? సార్ ఒకటి సార్ మనోభావాల్ని దెబ్బతీసే అవకాశం ఎవడున్నా తప్పారండి. ఎవడు చేయాలి అన్ని? వీళ్ళకి ఏంటి సార్ ఆ పని? వినండి సార్, చెప్పండి సార్. ఆర్టికల్ 19 ప్రకారంగా ఏదైతే పౌర హక్కులు ఎవరికైతే ఈ భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి 6 ప్రాథమిక హక్కుల్లో ఒక హక్కు ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఇది ఉందో, దీని పరంగా ఎవరైనా సరే వాళ్ళు రాత్రి ప్రకారంగా కానీ లేదంటే వీడియో ప్రకారంగా కానీ ఒక పత్రిక పెట్టుకొని వాళ్ళు ఆ పత్రికలో రాయొచ్చు, వీడియో చూపించవచ్చు, లేదా మాట్లాడే వాళ్ళ యొక్క మాట్లాడే బూతులు తిట్టొచ్చు, అమ్మనా బూతులు తిట్టొచ్చు. సో దాన్ని అమ్మనా బూతులు తిట్టొచ్చా? బూతులు కన్నా తప్పే, పవన్ కళ్యాణ్ కన్నా తక్కువే. పవన్ కళ్యాణ్ మాట్లాడితే మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు? పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఎందుకు అరెస్ట్ చేయలేదు పవన్ కళ్యాణ్? మీరు భయపడ్డారా? భయపడ్డారా మీరు? 2029లో మీరు చెప్పే పవన్ కళ్యాణ్ మీ ప్రభుత్వం అనగానే మాట్లాడాడు, మీరెందుకు అరెస్ట్ చేయలేదు పవన్ కళ్యాణ్? ఎందుకు కేసులు పెట్టలేదు? మీరు మొక్కలు ఎరగొట్టి జైలు ఎత్తడం ఖాయం పవన్ కళ్యాణ్ అన్న వాడికి ఖచ్చితంగా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ తిట్టడానికే డిబేట్ లో మీరు మాట్లాడతారంటే ఆ మాటలు అవసరం. ఒక మాట వినండి, మీ టార్గెట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ తిట్టడానికి అయితే ఆ రావణ్కి ఏది పట్టిందో మీ రేగడి మీద కూడా అది పట్టే అవకాశం ఉంటుంది. మీరు మాట్లాడేది ఆచితూచి మాట్లాడండి, ఆచితూచి మాట్లాడండి. రేగడి లక్ష్మణరావు గారికి ఎవరు వినం. ఇప్పుడు మీరు అబ్యూజింగ్ వర్డ్స్ మాట్లాడితే వినరు, మీరు తప్పు, పీకేదేం లేదు, ఇవన్నీ మాట్లాడుతుంటారు. ఒక్క మాట రావణ్ అనే వ్యక్తి మాట్లాడింది, మీరు వైసీపీ అధికార ప్రతినిధిగా వచ్చారు, రావణ్ మాట్లాడిన మాటల గురించి మాట్లాడండి. రావణ్ మాట్లాడింది మీ ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తుందా లేదా? రావణ్కి మీ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందా అది చెప్పండి. మీ పార్టీ మీ రావణ్కి మీ పార్టీ సపోర్ట్ చేస్తుందా? మీరు లాగొద్దు. మీరు వినండి, లాగడం ఏంటి? మాట్లాడాలి కదా. ఇదే జడ శ్రావణ్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అధ్యక్షులు ఎవరు కానీ మాకు రావణ్కి సపోర్ట్ చేయట్లేదు అని ఆయన మాట్లాడారు. మీరేం మేము సపోర్ట్ చేస్తున్నాం, రావణ్ మాకు అనుకూలంగా మాట్లాడారు. రావణ్ వైఎస్ఆర్ పార్టీ ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నారు? పేరు నాని గారి బయట కూడా పే చేయండి, ఆయనకి అది కూడా చూస్తారు. ఆ పేరు నాని గారి బయట పే చేయండి, పేరు నాని గారి బయట పే చేయండి. ఒక్క నిమిషం సార్, ఆ పేరు నాని గారి బయట పే చేయండి. రావణ్ గారు అంట ఎంత బాగా సంబోధిస్తున్నారో ఆ పేరు నాని గారు. సార్ ఇప్పుడు ఎప్పుడైనా కూడా గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి ఎవరైనా. రావణ్ అనే వ్యక్తి గౌరవాన్ని కోల్పోయాడని బయట ప్రజలు టాక్. రైట్, ఒకసారి బయట ప్లే చేయండి పేరు నాని గారు. ఇవాళ ప్రశ్న అనేటువంటి ఒక యూట్యూబర్ రావణ్ గారిని తీసుకుందాం, సంఘటన తీసుకుందాం. ఏంటి మీరు చేస్తున్నది? మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనసేనకి తగు పెట్టుకుంటాకి ఆ రావణ్ అనేటువంటి యూట్యూబర్ ని ఎంచుకున్నారు మీరు పావు కింద. ఏం చేస్తున్నారు ఎంచుకుని? నాకు కనపడేదైతే కాపులు జనసామర్థ్యం ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ మాత్రమే మీరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిస్తున్నారు. అదే కనపడుతుంది కదా. ఫస్ట్ కేసు ఎక్కడ పెట్టారు? పిఠాపురంలో పెట్టారు. స్టేషన్ మీదకి దొమ్మికి వెళ్ళారు, దొమ్మికి పంపించారు. నెక్స్ట్ కేసు బెయిల్ రాగానే జడ్జి గారు తిడుతున్నారు, సిగ్గులేదరా బాబు మీకు,
ఏం చేస్తాం సార్, చంద్రబాబు గారు వెళ్ళమన్నారు సార్, డీజీపీ గారు వెళ్ళమన్నారు సార్ అని వాళ్ళు ఏడుతున్నారు పోలీసులు. అక్కడి నుంచి కాకినాడ రూరల్లో మొరమీడరా మాకు తేటం ఏంటి అని చెప్పి జడ్జి గారు తిడతాడు. వెంటనే బయట అరెస్ట్. బందరు ఎనుగుదురు పోలీసులండి, అక్కడి నుంచి ఎనుగుదురు తీసుకొస్తారు. ఎనుగుదురులో స్టేషన్ మీద దొమ్మి స్టేషన్లో గోడ దూకెళ్తారు రౌడీ షీటర్లు. కొట్టాల్సింది కదా, ప్రశ్న రావణ్ణి కొట్టాల్సింది కదా, ఎందుకు కొట్టలేదు అని అడుగుతున్నాను. బయటే అరుగు మీద కూర్చున్నాడుగా చెక్కబల్ల మీద రావణం, చిద్విలాసంగా నవ్వుతా కూర్చున్నాడు కదా. మరి అంత పోటుగాళ్ళు గోడ దూకెళ్ళిన రౌడీలు రావణ్ణి ఎందుకు కొట్టలేదు అంటున్నాను. మీ డ్రామా అక్కడి వరకే. రైట్. ఇప్పుడు రావణ్ణి కొట్టాలి, ఏదో ఒకటి జరగాలి అనేదే మీ కాన్సెప్టా? పేరు నాని గారు మాజీ మంత్రి ఆ రకంగా మాట్లాడొచ్చా? రెచ్చగొడుతున్నారా? ఎవరు రెచ్చగొట్టారు సార్? అసలు మీరు పోలీస్ స్టేషన్లకి ఎందుకు వెళ్ళారు? జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా ఏం అవసరం? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు మినిస్టర్ ఇంట్ల మీదకి వెళ్ళి దాడులు చేస్తారు, అలాగే పోలీస్ స్టేషన్ల మీదకి వెళ్ళి దాడులు చేస్తారా? ఏంటి ఈ దారుణం? ఏంటి ఇది? ప్రజాస్వామ్యం అనుకున్నారా ఏమనుకున్నారా? దేనికి వెళ్ళారు మీరు? పోలీస్ స్టేషన్ల మీదకి వెళ్ళి దాడులు చేయడం ఏంటి? ఎందుకు సార్ అది అంత ఈ అవసరం? ఆయన మాట్లాడాడు అనుకోండి, ఆయన తప్పే మాట్లాడాడు అనుకోండి, ఆయన మీద కేసు పెట్టారు కదా, జడ్జెస్ ఆయనకి